సిఎల్పి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వీటన్నింటినీ ఎలా చూస్తారు? ఈ సీక్రెట్ మీటింగు, ఈ తీన్మార్ మల్లన్న ఎపిసోడు, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్, వీటన్నింటిని ఎలా చూస్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మా దిలీప్ అన్నకి పర్సనల్ గా జీ న్యూస్ ప్రేక్షకులకి మరి వస్తాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాల్సింది ఎమ్మెల్యేలకు ఎంపీలకు కాదు, వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తే బాగుంటుంది, కుటుంబ సభ్యులకు ఇస్తే బాగుంటుంది. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. రేవంత్ రెడ్డి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, భూ ఆక్రమణలో రెవెన్యూ దందా విపరీతంగా మారిపోయింది. 10 సంవత్సరాల్లో జరిగిన భూదందా 1 సంవత్సరంలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగింది కాంగ్రెస్. అంటే ఆకలితో ఉన్నారా, ఆవేశంతో ఉన్నారా, లేదంటే ఇక మళ్ళీ వస్తామో రామో అనే డౌట్ తో ఉన్నారా తెలియదు, కానీ ఒకటే విపరీతమైన అంటే భూమి కనిపిస్తే పాపం. లాస్ట్ కు చర్చిని కూడా వదిలిపెట్టట్లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్ లో ఉన్న చర్చి, హెబ్రోన్ చర్చిని కూడా వదిలిపెట్టట్లేదు. దాంట్లో ఇదే తీన్మార్ మల్లన్న పేరు వస్తుంది, ఇదే వేం నరేందర్ రెడ్డి పేరు వస్తుంది. దాని వెనకాల దోషుల పక్కన మాల మాదిగలు ఉండే చర్చి లోపల ఒక బీసీ వ్యక్తి, చారి అనే వ్యక్తి అక్కడికి వచ్చేసి అందులో కబ్జా పెడుతుంటే వాడి కోసము ప్రభుత్వము పోలీసులను 100 మంది కాపలా పెట్టడం. ఈ సమస్యలన్నింటి ఉన్నాయి. ఇక నెక్స్ట్ అంటారా, ఎవరో ప్రోటోకాల్గా పాటిస్తున్నారు, పాటించట్లేదు, ఇంకోటి చేస్తున్నారు, చేయట్లేదు అనే విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ ఎమ్మెల్యేల విషయాలకు వస్తే, ఎమ్మెల్యేలు కొంతమందికి ఓ రకంగా ఉన్నారు, ఇంకో కొంతమంది పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీకి కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ గా మారిపోయింది. ఇప్పుడు అంటే ఇతర పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన పార్టీ ఒక కాంగ్రెస్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఒకటిగా మారిపోయింది. ఎవరికి పొసుకుతలేదు, అతుకుతలేదు కూడా. వాటిని రిపేర్ చేసుకోవడం ఒకటి చేసుకోవాలి. ఈ రిపేర్లన్నీ పక్కన పెట్టేసి, ఇవన్నీ పక్కన పెట్టేసి, ఈ రోజు ఓన్లీ మేకపోతు గాంభీర్యం లాగా నేను వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన అని ఒక లీక్ ఇచ్చుకుంటే పెద్ద ప్రయోజనాలు ఏముండవు. ప్రజలు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చేశారు. రానున్న రోజుల లోపల అంశాల లోపల ఇవన్నీ ఇలానే ఉంటే, ఈ విధంగానే ఉంటే మారిపోతుంది, తలరాతలు మారిపోతాయి అనే వార్నింగ్ ఇచ్చారు. మేము ఆ విషయాన్నే ప్రజల ముందు పాలకుల ముందు పెడుతున్నాము. ప్రజలు అది చూస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన పెద్ద ప్రయోజనాలు ఉంటాయని అనుకోవటం లేదు. యదా రాజా తదా ప్రజ. నువ్వు ఏం చేస్తున్నావో నీ ఎమ్మెల్యేలు అదే చేస్తున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నీ ఆఫీసర్లు అదే చేస్తున్నారు. నీ ఆఫీసర్లు ఏ విధంగా ఉన్నారో దోపిడీ అంతకంటే భయంకరంగా ఉంది. దోపిడీ లేదని చెప్తాడా రేవంత్ రెడ్డి? ఏ భూములు కబ్జాలు పెట్టట్లేదని చెప్తాడా? ఏ భూములలోకి అధికారులు గాని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని ఇన్వాల్వ్ కాలేదని చెప్తాడా? ఇవన్నీ చెప్తాడా? ఇదే కదా ప్రతిపక్షానికి ఆయుధం. ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పిదాలే ఈ రోజు కాంగ్రెస్ కు అధికారం వచ్చేసింది. ఈ రోజు కాంగ్రెస్ చేసే తప్పిదము రేపు ఇంకొక పార్టీకి అధికారం వస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. ఇక నెక్స్ట్ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే, తీన్మార్ మల్లన్న మాట్లాడే విధానం అనేది ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, తన అవసరాల కోసం, అక్కర్ల కోసం అనే విధంగానే ఉంటుంది. దాంట్లోపల నేను తీన్మార్ మల్లన్న వాయిస్ ను ఏదో ప్రజా వాయిస్ లాగా నేను ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. సో లేదు అనుకుంటే ప్రభుత్వాన్ని ఈ రోజు కూలగొట్టేసి ప్రజల పక్షాన ఉండేసి యుద్ధ వీరుడు కూడా నేను చూపించదలుచుకోలేదు. ఈ రోజు తీన్మార్ మల్లన్నకు తన వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. దాంతో పాటు వచ్చేసి రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి ఉండే లొసుకులు, లూపోల్స్ ఈ రోజు పట్టుకొని వాటిని బట్టి డాన్స్ చేస్తున్నాడు. అంతే. ఈరోజు తీన్మార్ మల్లన్న అనేవాడు అంచెలంచెలుగా రాజకీయ నాయకుడిగా ఎదిగేసేసి మీ పార్టీలోనే ఉండేసి మీ పార్టీ మీదే దుమ్మెత్తి పోస్తూ ఉంటే మీ లోపల ఉన్న లోపాలు లేకుండా పోస్తున్నాడా? సరే, మీ లోపల ఏ లోపాలు లేవా? నేను ఒక్కటి మాత్రం మా దిలీప్ అన్న దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా. 2 రిపోర్ట్లు, బీసీలకు సంబంధించిన 2 రిపోర్ట్లు. సరే, ఎస్సీల విషయం లోపల, మాదిగల విషయం లోపల మోసం జరిగింది, రాజకీయాలు జరిగింది, అది పక్కన పెట్టేద్దాం. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. ఏదో వర్గీకరణ జరగాలి, పోవాలి, ఇవన్నీ ఉండకూడదు, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జరగాల్సిన బీసీల విషయానికి వస్తే
22 లక్షల మంది మాయమైపోయినారు. ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన రిపోర్టు కరెక్టే. కేసీఆర్ ఏం చేద్దాం, ప్రభుత్వంలోకి రాగానే రిపోర్ట్ తయారు చేసిండు. ఈ రోజు నిజంగా రేవంత్ రెడ్డి నీ చెవులు ఉంటే విను. వేము నరేందర్ రెడ్డి నువ్వు విను. నీ ప్రభుత్వ అధినేతలు వాళ్ళు వినండి. ఫస్ట్ ఏం చెప్తున్నాను, ఈ రోజు 22 లక్షల మంది మాయమైపోయినలు అన్నారు. 22 లక్షల మంది మాయమవుటగా చచ్చిపోయినలు అనే విషయాన్ని మీ చేతికి తెలుసా? తాగుబోతులను తయారు చేసేసి ఆ రోజు వచ్చిన తర్వాత ఈ రోజు అడక్ట్ అయిపోయి 22 లక్షల మంది ఏమైపోయారంటే చచ్చిపోయినలు. ఆ చచ్చిపోయిన విషయాన్ని చెప్పుతే జనాలు ఉరికొచ్చి కొడతారని చెప్పేసి తీన్మార్ మల్లన్నను ఈ రోజు మాయమైనలు అని చెప్తున్నాడు. తాగుబోతులు తయారైన తర్వాత ఎంతమంది చచ్చిపోయినా తెలుసా? దగ్గరగా 27 లక్షల మంది చచ్చిపోయినారు. తీయండి రికార్డ్స్, హాస్పిటల్ రికార్డు తీయండి, యాక్సిడెంట్ రికార్డు తీయండి, ఎన్ని రికార్డులు ఉంటాయి అన్ని రికార్డులు తీయండి. ఆ రికార్డులలో ఈ సావులు దొరకవా? అంటే ఈరోజు తాగుబోతులను తయారు చేస్తే చచ్చిన తర్వాత పెరగటాలు, ఇక రెడ్డి ఓసీ కమ్యూనిటీ లోపల పెరగటాలు అంటే తాగుబోతులు లేరని చెప్పడానికి పెరగటాలా, లేకపోతే పెరగటాలన్నీ డ్రామా చేయడం కోసం పెరగటాలా? అంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు పెంచేసుకుంటూ పోండి. మీ అక్కడ ఒకటే పిల్లోడు కావాలి, ఒకే పిల్ల కావాలా అనేది అడ్వాన్స్ కమ్యూనిటీస్ లోపల సహజం. దీన్ని ఎవరైనా హర్షిద్దాం, గౌరవిద్దాం. సేమ్ టైం వచ్చేసి కింది కులాల్లో పిల్లలు పుట్టట్లేదా, లేకపోతే పిల్లలు మాత్రం తీసుకొని తండ్రులు చచ్చిపోయినలా? ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా. ఈ రోజు తాగుబోతుల తెలంగాణ చేసేసి మూకుమ్మడిగా జనాలు మాయమైపోతున్నారు అంటే దాని వెనకాల మీ బిజినెస్ 65 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు. అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా 1,70,00,000 కోట్ల బిజినెస్ బెల్ట్ షాప్ లో జరుగుతుంది. దాన్ని ఆపగలుగుతున్నావా? సిరోసిస్ లివర్ రాదా? జాతీయ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ ఉండవా? లేకపోతే ఇతర జబ్బులు రావా? లేకపోతే తాగుబోతులు తయారై చావరా? ఆ సచిన వాళ్ళ రికార్డులను తీయండి. ప్రతి విలేజ్ లోపల తాగుబోతు ఒక్కడైనా చచ్చి ఉంటాడు. ప్రతి సంవత్సరానికి ఒక్కరు. అంటే దగ్గరగా 12,000 విలేజ్లు ఇంటూ 12 నెలలు ఇంటూ 10 సంవత్సరాలు తీసుకుంటే 22 లక్షల దగ్గర 22 లక్షల పైచులకు వస్తుంది ఈ 11 సంవత్సరాలు తీసుకుంటే. దీనికన్నా బుద్ధి జ్ఞానం ప్రభుత్వానికి లేదు, తీన్మార్ మల్లన్నకు లేదు. తీన్మార్ మల్లన్న అనేవాడు ఒక రాజకీయ అంగా ఎదగడం కోసము ఊసర వెళ్ళి వేసాలు వేసుకునేటట్టు మీ పార్టీలో ఉండేసి మీరు దాన్ని పొంచి పోషించి ఆ కలరింగ్ మీరు చేసుకున్నారు. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. రైట్. రోజు మేము కదా యుద్ధం చేసింది. 10 సంవత్సరాల నుంచి ఎన్నో జీవితాలను పెట్టుకొని మేము కదా యుద్ధం చేసింది. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు మీకు తెలియదా? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అలా నిజాలు లేవా? నిజాలు ఉన్నాయి, బ్లాక్ మెయిల్స్ ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి మీ కాంగ్రెస్ పార్టీ లోపల. అవే చెప్తున్నాడు. ఈ రోజు మీ చచ్చిపోయిన చావులు ఎందుకు చచ్చిపోయిన ఒక్కసారి కనుక మీ గుండె మీద చేసుకొని రేవంత్ చెప్పు, నీ దమ్ముంటే నీ చేత అయితే చెప్పు. నీ ఆఫీసర్ నాతో డిస్కషన్ పెట్టు, ఎక్కడెక్కడ చచ్చిలో నేను చూపిస్తాను. ఇదంతా కడుపు రగిలిపోతున్నప్పుడు, ప్రజలు చచ్చిపోతున్నప్పుడు, తాగుబోతులను తయారు చేస్తున్నప్పుడు, ఆదాయమే పరమావధి అనుకున్నప్పుడు, ఆదాయాన్ని మాత్రమే మీ కళ్ళకు కనిపిస్తున్నప్పుడు, మీ సారా దండ, ఆల్కహాల్, చిప్లిక దండ పెరుగుతున్నప్పుడు ఈ ఘోష, ఈ భాష ఇలానే ఉంటది. రైట్. రవికుమార్ గారు మీరు చెప్పండి, నిన్నటి సిఎల్పి సమావేశంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ సీక్రెట్ మీటింగ్లు ఇలా